బ్యాంకుల్లో నుంచి నగదు తీసుకునేందుకు రైతులకు, పెళ్లిళ్లు జరిగే కుటుంబాలకు కేంద్రం మరికొంత ఊరటనిచ్చింది. నగదు పరిమితి ఆంక్షలను కొంతమేర సడలించింది. అలాగే రోజు నగదు మార్చుకుంటూ మిగతా వారికి అవకాశం రాకుండా చేస్తున్న వారిని కట్టడి చేసే చర్యలు చేపట్టింది. నగదుకు కొరత ఉందనే వదంతులను ఆర్థిక శాఖ ఖండించింది. మరికొద్ది రోజుల్లోనే ఏటీఎంలు పూర్తి స్థాయిలో పనిచేస్తాయని ప్రకటించింది. నోట్లు మార్చుకోవడంలో తలెత్తుతున్న ఇబ్బందులను తగ్గించేందుకు కేంద్ర ఆర్థిక శాఖ 7 నిర్ణయాలను ప్రకటించింది. ప్రజల నుంచి వస్తున్న విజ్ఞప్తుల మేరకు కొన్ని మినహాయింపులు కల్పించామని కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి శక్తికాంత దాస్ వెల్లడించారు. ఇప్పుడున్న ప్రక్రియకు తోడు మరో 7 సడలింపులిచ్చామని వివరించారు. వీటిలో ప్రధానంగా రైతులకు ఊరటనిచ్చే నిర్ణయాలున్నాయి. ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయ రంగం ప్రధాన భాగమైనందున రబీ పంటలకు ఇబ్బందులు తలెత్తకుండా వెసులుబాటు కల్పించారు. రబీలో విత్తనాలు, ఎరువులు తదితర అవసరాలకు నగదు అందుబాటులో ఉండేలా సడలింపునిచ్చారు. పంట రుణాలు పొందే రైతులకు కొంతమేర ఊరట కలగనుంది. Now it has been decided therefore by the government to permit the farmers to draw up to ₹25,000 per week against the crop loans sanctioned and credited to their accounts, subject to the limits, because the farmers, depending on their holding and which crop they are raising, they get various, there are limits up to which these loans are sanctioned. And this will also apply to the Kisan credit cards. So up to ₹25,000 per week, the farmers can draw in cash. వ్యవసాయ మార్కెట్లకు కూడా ప్రత్యేకంగా కార్యాచరణ ప్రకటించిన కేంద్రం రైతులకు చెక్కులు, ఆర్టీజీఎస్ ద్వారా చెల్లింపులు చేసుకునే అవకాశం కల్పించింది. ఆయా ఖాతాల నుంచి వారానికి 25,000 తీసుకోవచ్చు. వ్యక్తిగత ఖాతాతో పాటు కేవైసీ నిబంధనలు వర్తిస్తాయి. కిసాన్ క్రెడిట్ కార్డు ద్వారా వారానికి 25,000 తీసుకునే వీలు కల్పించింది. నమోదిత వ్యాపారులు వారంలో 50,000 నగదు తీసుకోవచ్చు. పంట కొనుగోళ్లలో రోజువారీ ఇబ్బందులు తలెత్తకుండా హమాలీ తదితర ఖర్చులు చెల్లించుకునే అవకాశం కలగనుంది. పంటల బీమా చెల్లింపులకు ఇబ్బందులు తలెత్తుతాయన్న విజ్ఞప్తుల దృష్ట్యా గడువును మరో 15 రోజుల పాటు పొడిగించింది. వివాహాది శుభకార్యాలకు ఇబ్బందులు కలుగుతున్నాయంటూ ప్రభుత్వంతో పాటు ప్రధానమంత్రి, కేంద్ర ఆర్థిక మంత్రికి అనేక విజ్ఞప్తుల మేరకు 2.5 లక్షలు తీసుకునేలా సౌకర్యం కల్పించారు. ఇందుకు పూచీకత్తుతో పాటు కేవైసీ నిబంధనలు వర్తిస్తాయని శక్తికాంత దాస్ వివరించారు. For marriage, for wedding ceremonies which are going on, up to 2.5 lakh rupees will be permitted to be drawn from the bank account. Now naturally again these accounts will have to be KYC compliant accounts, and there has to be drawn one per marriage, and it can be drawn either from the account of the father or the mother, or the account of either of the the boy or those who are getting married. పాత 500, 1000 నోట్లు మార్చుకునే వారికి రేపటి నుంచి నగదు పంపిణీ తగ్గనుంది. ఇలాంటి వారికి రోజువారీ పరిమితిని ₹4,500 నుంచి 2,000కు తగ్గించారు. బ్యాంకుల వద్ద రద్దీ తగ్గించడంతో పాటు మిగతా వారికి ప్రయోజనం చేకూర్చేందుకే నిర్ణయమని ఆర్థిక శాఖ వెల్లడించింది. ఓవర్ ద కౌంటర్ ఎక్స్చేంజ్ ఆఫ్ నోట్స్ ఇన్ దోస్ కేసెస్ టు ఎనేబుల్ లార్జర్ నంబర్ ఆఫ్ పీపుల్ టు గెట్ ద బెనిఫిట్ ఆఫ్ exchanging their notes. It has been decided that with effect from tomorrow, that is 18th of November, the existing limit of ₹4,500 will be reduced to ₹2,000, and this will be permitted only once per person, once against one account, or once per person. కేంద్ర ప్రభుత్వంలో 3వ తరగతి ఉద్యోగులకు వెసులుబాటు కలిగేలా ₹10,000 వేతన అడ్వాన్స్గా తీసుకోవచ్చని శక్తికాంత దాస్ తెలిపారు.